ఈరోజు పాశురం 5వ పాశురం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత భావాన్ని కూడా క్లుప్తంగా మనం అనుసంధానం చేసుకుందాం. నీళాతుంగస్థగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధిజం స్వం శృతిశతశరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్కై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. மாயனை மன்னவட மதுரை மைந்தனை தூயபெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துசுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பசுதும் பகுதுருவானின்றளவும் తీయనిల్ దోషాగం చెప్పేలో రంబావాయి. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పాశురాలన్నిటిలో స్నానానికి ఉపక్రమించడం, ఈ వ్రతం యొక్క నియమాలు, వాటి వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు అన్నిటినీ కూడా వివరించారు ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి ప్రకృతిలో అంటే సర్వసాధారణంగా మనమందరం కూడా ఆలోచించే విధంగా అడుగుతున్నారు. ఒక గోపిక, ఆమె మనస్సులో ఉండేటువంటి, మన అందరి మనస్సులో ఉండేటువంటి భావమే ఆమెకు కూడా కలిగింది. అటువంటి భావాన్ని అడుగుతున్నారు ఆండాళమ్మవారిని ఈ పాశురంలో. ఆ గోపికల్లో ఒక ఆమె, మనం ఎన్నో పాపాలు చేసాము కదా, ఈ పాపాలన్నీ మనం చేయబోయే మంచి పనికి అడ్డు తగులుతాయేమో అని అడగగా ఆండాళమ్మవారు చెప్తున్నారు, మనం పూర్వం చేసిన పాపాలు, ఇంకా ముందు చేయబోయే పాపాలు, ఇవన్నీ కూడా మనం ఆ శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణ గుణములను మనస్సులో ధ్యానించినంత మాత్రానే అగ్నిలోపడిన దూది వలె భస్మం అయిపోతాయి. ఆయన మంచి పేరుగల ఉత్తర మధురలో పుట్టినటువంటి వాడు, ఆశ్చర్యమైన గుణములు చేష్టలు కలిగినటువంటి వాడు, శుద్ధమైన యమునా నది ఒడ్డున విహరిస్తూ ఉండేటువంటి వాడు, గోపాలకులమునకు మణిమయ దీపము వంటివాడు, యశోదాదేవి గర్భానికి గొప్పతనాన్ని కలుగజేసిన దామోదరుడనే పేరు కలిగిన సర్వేశ్వరుని వద్దకు మనము శుచిగా వచ్చి మంచి సువాసన కలిగినటువంటి పుష్పములతో పూజ చేసి వాక్కుతో వాని నామ సంకీర్తనము చేయాలి. అలా చేస్తే మన పాపములన్నీ కూడా నశించిపోతాయి, భగవదారాధనకి ఏ విధమైనటువంటి ఆటంకములు కలుగవు అని చెప్పి ఆండాళమ్మవారు ఆ గోపిక యొక్క సందేహాన్ని నివృత్తి చేశారు ఈ పాశురంలో. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. మాయనై మన్ను వడమదురై మైందనై தூயவருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்துசுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிசுதும் புகுதுருவாரென்றளவும் తీయనిల్ తోషాగం చెప్పేలో రంబావాయ్.